ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం మే 21వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి, ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు వీరికి కనిపిస్తున్నాయి, అలాగే ఈ యొక్క మే 21వ తేదీ బుధవారం రోజు ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు పండిట్ పవన్ నంబూదరి నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, రాజకీయం, వామాచార దోషం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. ఫోన్ నంబర్ 9043637512. మధ్యాహ్నం 1 గంట తర్వాత జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. అయితే మధ్యాహ్నం 1 గంట తర్వాత ఏం జరగబోతోంది, ఎటువంటి అనుకూల ఎటువంటి అననుకూల ఫలితాలు ఈరోజు దినఫలాల ప్రకారం కుంభరాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయి. ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి కుంభరాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది, ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కుంభరాశి వారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయం అయినా కాని పాత స్నేహాలను కాని బంధుత్వాలను కాని అస్సలు విడిచిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్య సాధన కూడా చేస్తారు. అలాగే అతీంద్రియ విద్యపై ఆసక్తి అధికంగా ఉంటుంది. జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు కష్టాలు కలిగినా సరే వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా కుంభరాశి వారిలో అధికంగా కనిపిస్తూ ఉంటాయి. అయితే ముఖ్యంగా 2025వ సంవత్సరం మే 21వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకి చూస్తే మధ్యాహ్నం 1 గంట తర్వాత ఊహించని షాకింగ్ సంఘటన జరగబోతుంది. ఆ సంఘటన కారణంగా మీరు మీ యొక్క జీవితంలో ఇక ముందు చూడలేము అనుకున్న వ్యక్తులను చూసే అవకాశం కనిపిస్తుంది. అంటే చాలా కాలం క్రితం వారు మీతో విడిపోయారు. వారిని కలుసుకోవటానికి ఇదివరకు మీరు చాలా ప్రయత్నాలు చేశారు. కానీ అనుకోకుండా ఒక సంఘటన జరుగుతుంది. ఆ సంఘటన ద్వారా మళ్లీ వారిని మీరు కలుసుకోవలసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ యొక్క సంఘటన మీకు చాలా ఆశ్చర్యాన్ని గొలుపుతుంది. మీకిదొక షాకింగ్ విషయం అనే చెప్పుకోవాలి. ఇక మిగిలిన అంశాలు చూస్తే కుంభరాశి వారికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక కొత్త వ్యక్తితో పరిచయం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. వారు మీ యొక్క జీవితంలో భవిష్యత్తులో మీకు మంచి స్నేహితులుగా కానీ బంధువులుగా కానీ మారే అవకాశాలు కూడా ఉన్నాయి. మీ యొక్క లైఫ్ లో చాలా మంచి గైడెన్స్ ని కూడా వారు మీకు అందించబోతున్నారు. కుంభరాశి వారు ఎవరైతే చాలా కాలం నుండి నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తులు ఉన్నారో మీ ముందుకొక అవకాశం అయితే రాబోతుంది. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని మీరు అందలం ఎక్కే పరిస్థితులు కూడా భవిష్యత్తులో మీకు ఉండబోతున్నాయని చెప్పుకోవాలి. కుంభరాశి వారు రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి ఒక శుభకార్యానికి ఈరోజు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. మరికొంతమంది ఆహ్వాన పత్రికను అంటే రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి శుభకార్యానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను రిసీవ్ చేసుకుంటారు. అలాగే ఇదివరకు మీతో గొడవ పడిన మీ యొక్క బంధువులు ఈ రోజు మీకు కాల్ చేయటం కానీ లేదా నేరుగా మీ ఇంటికి రావటం కానీ జరుగుతుంది. ఏ శుభకార్యానికైనా మిమ్మల్ని ఆహ్వానించడానికి మీ ఇంటికి వచ్చే పరిస్థితులు కానీ మీకు కాల్ చేసే పరిస్థితులు కానీ కనిపిస్తున్నాయి. వారు మీకు కాల్ చేయటం కానీ నేరుగా మీ ఇంటికి రావటం కానీ మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి సంఘటన. రాజకీయ నేపథ్యం ఉన్నవారికి ఈరోజు చాలా అనుకూలమైన సమయమనే చెప్పుకోవాలి. మీరు చేసినటువంటి ఒక మంచి పని కారణంగా సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతలను మీరు సంపాదించుకోగలుగుతారు. సమాజంలో మీకు గౌరవ మర్యాదలు కూడా పెరగబోతున్నాయని చెప్పుకోవాలి. అలాగే కుంభరాశి వారు ఎవరైతే చాలా రోజుల నుండి నూతన వ్యాపారాల కోసం ఆలోచన చేస్తున్నారో
అంటే నూతన వ్యాపారాలు ప్రారంభించాలి అనుకుంటున్నారు కానీ ప్రారంభించడంలో మీకు చాలా వరకు జాప్యం జరుగుతుంది. అనేక రకాల ఒడిదుడుకులు సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి. అటువంటి వ్యక్తుల యొక్క జీవితంలో ఊహించని పరిణామాలు కనిపిస్తున్నాయి. మీకు మీ యొక్క జీవితంలో ఖచ్చితంగా వ్యాపార పెట్టుబడులకి అనుకూలమైన సమయం అనే చెప్పుకోవాలి. ఈరోజు దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ ని మీరు రిసీవ్ చేసుకుంటారు. డబ్బు సమకూర్చుకోవటం కోసం ఇదివరకు మీరు ప్రయత్నాలు చేసి ఉన్నట్లయితే డబ్బు సమకూరే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపార పెట్టుబడులకు డబ్బు సమకూరుతుంది. లోన్ల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి లోన్లు శాంక్షన్ అవుతాయి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం గృహ నిర్మాణాన్ని చేపట్టాలని ఎవరైతే భావిస్తున్నారో, అంటే మీకు ల్యాండ్ ఉంది, చాలా రోజులుగా దాంట్లో గృహాన్ని నిర్మించాలి అనుకుంటున్నారు కానీ కొన్ని పరిస్థితుల కారణంగా ఆలస్యం జరుగుతూ వస్తుంది. ఈరోజు దానికి సంబంధించి క్లారిటీకి రాబోతున్నారు. కన్ఫ్యూజన్ ని వదిలిపెట్టి గృహ నిర్మాణ పనులు మొదలు పెట్టాలనే నిర్ణయాన్ని తీసుకుంటారు. దానికి సంబంధించి కొంతమంది వ్యక్తులతో చర్చలు జరిపే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారు ఎవరైతే ప్రాపర్టీస్ ని ఈ మధ్య కాలంలో సేల్ చేయాలి అనుకుంటున్నారో, మీరు అనుకున్న ధర రావటం లేదని నిరాశలో ఉన్నారో, మీరు అనుకున్న ధరకి ఒక పార్టీ మీ ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వంశ పారంపర్యంగా మీకు దక్కాల్సిన ఆస్తులు కోర్టు కేసుల్లో కానీ వివాదాల్లో కానీ ఉండి ఉన్నట్లయితే వాటికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ ని కూడా ఈ యొక్క కుంభరాశి వారు రిసీవ్ చేసుకునే అవకాశాలు ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. అలాగే ముఖ్యంగా కుంభరాశికి చెందిన గృహిణులు కొన్ని పరిస్థితుల కారణంగా కెరియర్ ని మధ్యలో ఆపేసి ఉన్నట్లయితే తిరిగి పునః ప్రారంభించాలి అనుకుంటున్నట్లయితే కనుక కెరియర్ ని ప్రారంభించే ఒక అవకాశం మీ ముందుకు రాబోతుంది. ఒక చక్కటి అవకాశాన్ని అందిపుచ్చుకుంటారు. కానీ గృహిణులకి ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల వల్ల చిన్న చిన్న సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. మీరు మాట్లాడని మాటలు మాట్లాడినట్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తారు. నలుగురిలో మిమ్మల్ని అవమానపరిచే ప్రయత్నం చేస్తారు. జాగ్రత్తగా ఉండండి. ఈ కారణంగా కుటుంబ సభ్యులతో కూడా మీకు వివాదాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. అయితే మీరు ఒకరి గురించి మరొకరి దగ్గర అస్సలు ప్రస్తావించకండి. మీరు ఒక మాట మాట్లాడితే 4 మాటలు పుట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కుంభరాశి వ్యక్తులు ఈ అంశంలో తగిన జాగ్రత్తను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఏదైనా నూతన పని తలపెట్టే ముందు 1కి 4 సార్లు ఆలోచించండి. తొందరపాటు నిర్ణయాల వల్ల మీకు కీడు జరిగే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారు ఏదైనా ముఖ్యమైన పని తలపెట్టే ముందు శివారాధన ఖచ్చితంగా చేసుకోవాలి. శివ భగవానుణ్ణి నామస్మరణ చేసుకుని మీరు ఆ నూతన పని తలపెట్టండి. ముఖ్యమైన పని నిమిత్తం ఏదైనా ముఖ్యమైన అవసరం నిమిత్తం బయటికి వెళ్లే సమయంలో గణపతిని ఆరాధించండి. శుభప్రదమైన ఫలితాలు ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. అలాగే కుంభరాశి వారికి ఈ రోజు దినఫలాల ప్రకారం చూస్తే కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి వాగ్వాదాలు ఇదివరకు తారాస్థాయిలో ఉన్నట్లయితే వాటిని తగ్గించుకునే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీ మధ్య ఉన్నటువంటి విభేదాలను మీరు పరిష్కరించుకోగలుగుతారు. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా 2025వ సంవత్సరం మే 21వ తేదీ బుధవారం అనేది ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకి ఉండబోతోంది. నిత్యం శని భగవానుణ్ణి ఆరాధించండి. శని స్తోత్రం పారాయణ చేయండి. శని భగవానుడికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్తువులు కానీ, నలుపు రంగు వస్త్రాలు కానీ, నలుపు రంగు ఆహార ధాన్యాలు కానీ పేదలకు దానంగా ఇవ్వండి. మీకు తోచినంతలో మీ శక్తి మేరకు ధన ధాన్యాల రూపంలో, వస్త్రాల రూపంలో ఇలా ఏ రకంగా మీరు పేదలకు దాన ధర్మాలు చేసినా దాని తాలూకు పుణ్యఫలాన్ని భగవంతుడు ఖచ్చితంగా మీకు ప్రసాదిస్తాడు అనే విషయాన్ని మీరు గమనించండి. అలాగే శివారాధనతో పాటు విష్ణు ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. అలాగే కుంభరాశి వారు ఆర్థిక పురోగతి కోసం ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని నిత్యం ధూప దీప నైవేద్యాలతో ఆరాధించండి. చక్కటి శుభప్రదమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. అలాగే మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి. శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. చూశారు కదండి, 2025వ సంవత్సరం మే 21వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకి ఏ విధంగా ఉన్నాయి, మధ్యాహ్నం 1 గంట తర్వాత ఏం జరగబోతుంది, ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ రోజు దినఫలాల ప్రకారం కుంభరాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయి. ఈ పూర్తి అంశాల గురించి తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.